జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? లేకపోతే ఏం తెలియని గొర్రెలు అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అనుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా ఏ చెబితే అది నమ్మటానికి ఎట్టబడితట్ట మాట్లాడి ఎట్టబడితట్ట ఒకరి క్రెడిట్ని నువ్వు కొట్టేయాలంటే అది కుదిరే పని కాదు. అసలు మీరు మంచి పనులు చేశారంటే ఎవరు నమ్ముతారు? నేను చేసే పని ఎదుటోడు చెబితే నాకు ఎక్కడో గాలిద్ది. రోడ్లు పట్టించుకున్నారా? పక్కా ఇల్లు పట్టించుకున్నారా? జగనన్న కాలనీ అని ఇచ్చారు. ఒక సెంటు సరిపోయిద్దా? మనవాడు అక్కడ ఉన్నాడు కదా, తల తెక్కోడు. నమస్కారం అండి. రాష్ట్రంలో కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో దానికి స్థలం కేటాయించి ఆ కియా కంపెనీ వాళ్ళతో సంప్రదించి కరువు ప్రాంతంగా పిలువబడే అనంతపురం జిల్లాకి కియా కార్ల కంపెనీ తీసుకొచ్చింది ఎవరని చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని. అలాగే విశాఖపట్నానికి అదాని డేటా సెంటర్ దాన్ని తీసుకురావటానికి ఆయన ఎంత కష్టపడ్డారంటే అసలు వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆ డేటా సెంటరు విశాఖపట్నం వచ్చేదానికి ఎంతో కృషి చేశారు బాబు గారు, లోకేష్ గారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, ఇది ఫస్ట్ ఇది ఎక్కడికి పోయింది తెలుసా? గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా వాళ్ళు ఎంత ప్లాన్ చేసినా కూడా ఈ స్టీల్ ప్లాంట్ అనేది మనకి ఇది రెండోది. ఒకటి విశాఖపట్నంలో ఉంది. బాబు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లోకి దీన్ని ఆయన ఏ విధంగా కష్టపడి వారిని ఒప్పించి నమ్మకం కలిగించి, ఎందుకంటే మనవాడు అక్కడ ఉన్నాడు కదా, తల తెక్కోడు. ఏమన్నా రాబోయేటప్పుడు వాటికి పిటిషన్లు వేయటం, రాకుండా చేయటం, కోర్టుల మీద పిటిషన్లు వేసినాడు ఎవడన్నా చూశాడు జడ్జీల మీద, అట్నట్టు పిటిషన్లు వేయటము, అవి రాకుండా చేయటం. ఇంకోటి ఏంటంటే ఈ పనులన్నీ చేసిన బాబు గారేమో సైలెంట్గా ఉంటాడు. ఏమీ చేయని ఇతనేమో ఇవన్నీ నేను తెచ్చాను అంటాడు. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారు ఒక మాట అంటారు, నేను చేసే పని ఎదుటోడు చెబితే నాకు ఎక్కడో గాలిద్దని. అట్నే బాబుగారు చేసే ఈ మంచి పనులన్నీ ఎదుటోడు నేను చేశానని చెబితే మాకెంత గాలిద్దో ఇక చెప్పేది కాదు. అసలు మీరు మంచి పనులు చేశారంటే ఎవరు నమ్ముతారు? రోడ్లు పట్టించుకున్నారా? పక్కా ఇల్లు పట్టించుకున్నారా? జగనన్న కాలనీ అని ఇచ్చారు. ఒక సెంటు సరిపోయిద్దా? ఒక సెంటు స్థలం సరిపోయిద్దా? ఈరోజు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూళ్ళ విలేజ్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వబోతున్నారు బాబు గారు. ఒక ఆలోచన ఉండాలండి, ఒక అవగాహన ఉండాలి. ఎట్టబడితట్ట మాట్లాడి ఎట్టబడితట్ట ఒకరి క్రెడిట్ని నువ్వు కొట్టేయాలంటే అది కుదిరే పని కాదు. మీడియా ఉంది, జనాలు ఉన్నారు, అంతా చూస్తున్నారు. కియా కార్ల కంపెనీ నేను తీసుకొచ్చాను, డేటా సెంటర్ నేను తీసుకొచ్చాను, స్టీల్ ప్లాంట్ నేను తీసుకొచ్చాను, అవన్నీ అప్పుడు నేనే నువ్వే మాట్లాడినప్పుడు 5 ఏళ్ళలో వచ్చి సావాలి కదా ఆంధ్రప్రదేశ్. అవన్నీ నువ్వు పక్కకు పోయిన తర్వాతే కదా అవన్నీ ఆయన పోయి మాట్లాడి తీసుకొచ్చింది. ఏం జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? లేకపోతే ఏం తెలియని గొర్రెలు అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు అనుకుంటున్నావా?
నీ ఇష్టానుసారంగా ఏది చెబితే అది నమ్మటానికి. జనం అంతా చూస్తున్నారు. ఆ రోజు బాబు గారిని అసెంబ్లీలో అవమానించి వాళ్ళ భార్య మీద వాళ్ళ కొడుకు మీద మీరు నిందలేసి ఒక ప్రజాప్రతినిధుల్లాగా మాట్లాడకుండా ఒక పల్లెల్లో తగాద పడితే ఒకళ్ళకొకళ్ళు ఏ విధంగా అసభ్యంగా అడుక్కుంటారో ఆ విధంగా దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి రాష్ట్రం ప్రజలు. అందుకే ఆ రోజు ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. నన్ను నా భార్య నా బిడ్డను అవమానించి నన్ను ఏడిపించారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ సభలోకి వస్తానని బాబు గారు సవాల్ చేసి ఇచ్చారు. ఎందుకంటే జనం చూశారు ఆయన ఏడిపించటం. పెద్ద ఆయన ఈ విధంగా బాధ పెట్టారని అందరూ మనసులో పెట్టుకొని ఒకటే గుద్దుడు గుద్దితే 11కి వచ్చి పడ్డావు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా కూడా జనాలు నమ్మరు. తెలుసా, ఈరోజు తమిళనాడులో మంచి ప్రభుత్వం స్టాలిన్ గారు బాగా పరిపాలన చేశారు. ఆయన కూడా మంచి మంచి పరిపాలన అందించాడు. కానీ ఈరోజు అక్కడ సినీ నటుడు విజయ్ దళపతి టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలుసా, కొంచెం అటు ఇటు తప్పినా వస్తే తర్వాత ఏదైనా గురి తప్పితే స్టాలిన్ గారు వస్తారు. అంతేగాని అన్నాడీఎంకేకి ఛాన్సే లేదు తమిళనాడులో. తెలుసా, అట్నే ఎక్కడ కూడా నీకు ఛాన్స్ లేదమ్మా. నువ్వు ఎన్ని కహానీలు చెప్పినా ఇంక జనాలు నమ్మరు. ఓకేనా? ఉంటానండి.